ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు వారసత్వం. రచించిన వారు గన్నవరపు నరసింహమూర్తి గారు. రాను రాను మీ నాన్నగారి చేతస్థం మీకు కూడా వంట పడుతున్నట్లుంది అంది నీలాంబరి. ఆ మాటలకు నేను ఉలిక్కిపడ్డాను. నేను మా నాన్నగారిలా మారిపోతున్నానా? ఎప్పుడూ లేంది ఈరోజు నీలాంబరి ఎందుకలా మాట్లాడింది? నా ప్రవర్తనలో ఏమైనా మార్పు వచ్చిందా? నాన్నగారిని ఊర్లో వాళ్ళంతా నాస్తికుడు అంటూ ఉండటం నేను చాలాసార్లు విన్నాను. ఆ మాటలకు నాకు కోపం వచ్చేది. నాకు మా నాన్నగారు ఎన్ని సూక్తులు శుద్ధులు చెప్పినా వినేవాడినే కాదు. అప్పుడు నాన్నంటే కోపం కూడా వచ్చేది. కానీ ఊళ్ళో వాళ్ళు నాన్నగారిని ఏమైనా అంటే మాత్రం వాళ్ళ మీద నాకు మండిపోతుంది. నాన్నగారు ఊరి కర్ణంగా పనిచేసేవారు. మా కుటుంబానికి ఆ ఉద్యోగం వారసత్వంగా వస్తుందని నాన్నగారు ఎవరితోనో చెప్తుంటే విన్నాను. వారసత్వం అంటే ఆ రోజుల్లో నాకు తెలియదు. నాన్నని అడుగుదామని అనుకున్నా. భయపడి ఊరుకునేవాడిని. అమ్మని అడిగితే అంత పెద్ద మాటలు నీకెందుకు అని కసురుకునేది. మా తాతగారు సూర్యనారాయణ. ఊర్లో అందరూ ఆయన్ని మణిరావన్న అనేవారట. నాన్న తాతకి ఒక్కడే కొడుకు. అత్తలు మాత్రం 6. నాన్నకి 15 ఏళ్ల వయసున్నప్పుడు నాన్నమ్మ చనిపోయిందంట. మా నాన్నమ్మ ఫోటో లేదు కాబట్టి ఆమె ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలీదు. కానీ ఆమె చాలా అందగత్తెని ఊర్లో వాళ్ళు అందరూ చెప్పుకునేవారట. నానమ్మ చనిపోయే నాటికి మా తాతకి 35 సంవత్సరాలే. అయినా ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. పిల్లల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని తాత గురించి అమ్మ చెప్తూ ఉండేది. మా తాత చాలా నిజాయితీపరుడని పాతతరం వాళ్ళు చెప్పేవారు. ఎప్పుడు తడి బట్టలతో మడిగా ఉండేవారట. ప్రతిరోజు దేవతార్చన చేసి నైవేద్యం పెట్టి తాను తిన్న తర్వాతే పిల్లలకు పెట్టేవాడట. నాన్నంటే తాతకి ఎనలేని ప్రాణం. మా తాత నాకు 10 ఏళ్ళున్నప్పుడే చనిపోయాడు. నిజానికి తాత మనస్తత్వానికి గ్రామ కర్ణం వృత్తి సరిపోదు. అంతటి నిజాయితీపరుడు. కానీ అప్పటి ప్రజలు కూడా అమాయకులు కాబట్టి ఆయన ఉద్యోగ ప్రస్థానం సుఖంగా సాగింది. మా నాన్నమ్మ పోలిక వచ్చిందేమో కానీ మా నాన్న స్ఫురద్రూపి. 6 అడుగులు ఎత్తు, తెల్లగా ఆకర్షణీయంగా ఉండేవాడు. మా నాన్నని మా తాత వెంకటరమణ అని పిలవడం నాకింకా లీలామాత్రంగా గుర్తు. 25 ఏళ్ళు నిండగానే తాత నాన్నకి కర్ణం వృత్తిని ఇచ్చేశాడట. అప్పటి నుంచి మా నాన్న రామబాణంలా అప్రతిహతంగా ముందుకు సాగాడు. నా చిన్నప్పుడు మా గది గోడ మీద తాత హార్మోనియం పెట్టె వాయిస్తూ తీయించుకున్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉండేది. మా తాతకు ఒక ట్రంకు పెట్టె, రికార్డులు రాసుకోవటానికి డెస్క్ పెట్టె ఉండేవి. ఆ ట్రంకు పెట్టె నిండా హరికథలు రాసిన నోటు పుస్తకాలు, సిరాతో రాసే పొడవైన కలాలు ఉండేవి. రకరకాల రంగుల్లో ఉండే ఆ కలాలకు చివరన పాలీలు ఉండేవి. వాటిని ఇంకులో ముంచి రాసేవారట. నేను అప్పుడప్పుడు ఆ పుస్తకాలను తిరిగేస్తూ ఉండేవాడిని. అందులో కాకినాడ, రాజమండ్రి హరికథలు చెప్పడానికి వెళ్ళినప్పుడు జమా ఖర్చుల వివరాలన్నీ అనాబెడలతో రాసి ఉండేవి. నాన్నకు 21 వచ్చేసరికి మా అమ్మతో వివాహం జరిగింది. అమ్మ పేరు సీతాలక్ష్మి. ఆమె తండ్రి స్టేషన్ మాస్టర్. మా తాతగారు నాన్న పెళ్లికి ముందే 5 అత్తలు పెళ్లిళ్ళు చేశాడట. ఆఖరి అత్తకు మాత్రం నాన్న పెళ్లి తర్వాత వివాహం జరిపించాడు. ఆర్ధదక్షత లేని ఇల్లు అని, పిల్ల కష్టపడిపోతుందేమో అని మా తాతగారు మా అమ్మని నాన్నకిచ్చి పెళ్లి చేయటానికి చాలా రోజులు తటపటాయించారట. ఏ వేళ మా అమ్మ మా ఇంట్లో అడుగుపెట్టిందో కానీ అప్పటినుంచి మా ఇంటికి మళ్ళీ మంచి రోజులు వచ్చాయని ఊరంతా చెప్పుకునేవారట. మాకు 15 ఎకరాల పొలం ఉండేది. మొదట్లో నాన్న కష్టపడి వ్యవసాయం చేసేవాడు. పేదవారికి సహాయం చేయటంలో ఎప్పుడూ ముందుండేవాడు. హరిజనులకు పట్టాభూములిచ్చి మా వీధిలో వాళ్ళందరితో శత్రుత్వం తెచ్చుకున్నాడు. మీ నాన్న బ్రాహ్మణుల్లో తప్పు పుట్టాడని మా చుట్టాలు తిడుతుంటే మా నాన్న మీద నాకు విపరీతంగా కోపం వచ్చేది. మాది 30 ఇళ్ల అగ్రహారం. తూర్పు వాహినికి పారే వేగవతి ఒడ్డున ఉండేది. తెల్లవారితే చాలు బ్రాహ్మణ వీధి అంతా ఎట్లానో ఉండేది. స్త్రీలకు ప్రత్యేకంగా ఒక రేవు ఉండేది. పండుగలన్నీ ఎంతో సంబరంగా జరుపుకునే వాళ్ళం. నేను మా పక్క ఊరి హై స్కూల్లోనే 10 వరకు చదువుకున్నాను.
వినాయక చవితికి మా వీధిలో నవరాత్రులు జరిపేవారు. 9 రోజులు పూజలు. మా వీధిలో వాళ్ళందరికీ భోజనాలు, రాత్రి పూజలు, ఉదయం పూట పురాణ కాలక్షేపం జరుగుతుండేవి. కానీ మా నాన్న మాత్రం ఒక్కసారి కూడా అటువైపు వచ్చేవాడు కాదు. అందరూ మా నాన్నని కమ్యూనిస్టు అని, నాస్తికుడు అని, దేవుణ్ణి నమ్మనివాడని విమర్శిస్తూ ఉండేవారు. నాన్న అప్పట్లో 8 వరకు చదివాడు. కానీ మహా తెలివైనవాడు. మా ఊరితో సహా చుట్టుపక్కల గ్రామాల్లో భూములు వివరాలు మెట్టపల్లాలతో సహా కంఠోపాఠమే. ప్రతి రైతు పేరు తెలుసు. వ్యక్తి మాత్రం చాలా సామాన్యంగా సాదాసీదాగా ఉండేవాడు. చెప్పులు వేసుకునేవాడు కాదు. బయటకు వెళ్తేనే చొక్కా, లేకపోతే తువ్వాలు వేసుకునేవాడు. ఊర్లో ఏ గొడవ వచ్చినా మా ఇంటికి రావాల్సిందే. ఒకసారి పంచాయతీ ఎన్నికలప్పుడు ఊళ్ళో 2 వర్గాల మధ్య చాలా పెద్ద గొడవ జరిగి కర్రలతో కొట్టుకుంటున్నప్పుడు మా నాన్నకి తెలిసి అక్కడికి వెళ్ళేసరికి అందరూ కర్రలు దించి మా నాన్నకి దండాలు పెట్టారు. మా నాన్న బ్రతికున్నంత వరకు ఊళ్ళోకి ఒక్క పోలీస్ కూడా ప్రవేశించలేదు. ఊళ్ళో ఏ పెళ్లి జరిగినా వారంతా మా ఇంటికి వచ్చి నాన్న ఆశీర్వాదాలు తీసుకునేవారు. నాన్న అంటే ఊర్లో వారందరికీ గొప్ప గౌరవం. దానికి కారణం ఆయన నిజాయితీ. ఆయన తీర్పులు ఇచ్చేటప్పుడు పక్షపాతం చూపేవాడే కాదు. అందుకే ప్రజలకు ఆయనంటే అంత గురి. ఆయనకు పద్య నాటకాలంటే ఇష్టం. నాన్న నాస్తికుడు కాబట్టి పురాణాల గురించి తెలియదని అనుకునేవాణ్ణి. కానీ రామాయణం, భారతం, భాగవతాల్లో చాలా పద్యాలు ఆయనకు కంఠోపాఠం. చాలా పద్యాలు ఆసుగా పాడి వినిపించేవాడు. పురాణాల్లోని ఎన్నో సందేహాలు అలవోకగా తీర్చేవాడు. మహాపండితులు అని చెప్పుకొనే మా ఊళ్ళోని చాలామంది పెద్దలను అవే సందేహాలను అడిగినప్పుడు వాళ్ళు కోపడటం, లేదా మీ నాన్నలాగే నువ్వు కూడా నాస్తికుడు అని దెప్పి పొడిచి తప్పించుకోవటాన్ని బట్టి వాళ్లకు పురాణాలు లోతుగా చదవలేదని నాకు అర్థమైంది. నాన్న ఎంత గొప్పవాడు కాకపోతే మేము బస్సుల్లో వస్తున్నప్పుడు అప్పటికే సీట్లలో కూర్చున్న మా ఊరి రైతులను మమ్మల్ని చూడగానే లేచి నిలబడి దండాలు పెడుతూ తమ సీట్లను మాకిచ్చేవారు. మిగతా ఇంకెవరి పిల్లలకు ఆ గౌరవం దక్కేదే కాదు. ఆ గౌరవం నాన్న కర్ణం ఉద్యోగం నుండి రిటైర్ అయిన తర్వాత కూడా కొనసాగింది. ఇది మా నాన్న చరిత్ర. గతించిన మధురగతం అయిన వ్యక్తిత్వాన్ని, మంచితనాన్ని, మానవాళి పట్ల ఉండే సమదృష్టి చూస్తూ పెరిగాము మా అన్నదమ్ములం అందరం. ఆ ఉన్న కొద్దిపాటి ఆస్తిలోనే మమ్మల్ని అందరినీ కష్టపడి చదివించాడు. ఎవ్వరినీ మోసం చేయలేదు. ఎవరి కడుపు కొట్టలేదు. తామరాకు మీద నీటి బొట్టులా బతికాడు. ఆయన వల్లే నాకు ఎవ్వరిని మోసం చేయకూడదని, డబ్బు కోసం గడ్డి తినకూడదని తెలిసింది. నేను ఇంజనీరింగ్ చదివి కేంద్ర ప్రభుత్వంలో ఇంజనీర్గా పెద్ద స్థాయిలో స్థిరపడ్డాను. ఉద్యోగ ప్రస్థానంలో ఎన్నోసార్లు పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించే అవకాశాలు వచ్చినప్పుడు మా నాన్న గుర్తుకు వచ్చేవాడు. అంతే, నా కాళ్ళు చేతులు వణికేవి. ఒక్కనాడు కూడా ఆయన నీతులు చెప్పేవాడు కాదు. కానీ పూడందలోని దారానికి పరిమళం వచ్చినట్లు మాకు ఆయన వ్యక్తిత్వం అంతర్లీనంగా అబ్బింది. జీవితంలో నిజాయితీగా ఉంటే ఇబ్బందులు వస్తాయి. అవి తాత్కాలికం. కానీ తర్వాత వచ్చే ఫలితాలు మనకు చెప్పలేని ఆనందాన్నిస్తాయి అని నా ఉద్యోగ జీవితం నాకు నేర్పింది. నేను ఉద్యోగంలో చేరిన 5 ఏళ్ల తర్వాత మా నాన్న చనిపోయారు. ఆయన ఉండగానే నా పెళ్ళి, పిల్లలు, ఉద్యోగం రావటం, ఇలా నా ప్రస్థానం కొనసాగింది. నా ఉద్యోగ బదిలీల వల్ల పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎలా చదువుతున్నారో పరిశీలించే అవకాశమే దొరకలేదు. మిగతా ఆఫీసర్ల పిల్లలు బాగా చదువుతున్నారనే వార్తలు వింటున్నప్పుడు మాత్రం మా పిల్లలు గుర్తొచ్చి భయం వేసేది. నేను వాళ్ళ కోసం ఏమీ చేయలేకపోతున్నాననే బాధ వెంటాడుతూ ఉండేది. నా తరం అంటే వేరు. అప్పుడన్నీ పల్లె జీవితాలు, పేద బ్రతుకులు, చదువు ఎలాగోలా పూర్తి చేస్తే చాలనుకున్న తరం. కానీ ఇప్పుడలా కాదు. అన్ని సదుపాయాలు వచ్చాయి. డబ్బుకి కొదవలేదు. దానికి మన పిల్లల చదువుల్ని, జీవితాల్ని శాసించే అవకాశం ఉంది. డబ్బుతో ఏదైనా చేయవచ్చు. చాలామంది తన డబ్బుతో, పలుకుబడితో మమ్మల్ని దాటి ముందుకు వెళ్ళిపోవడం చూస్తూనే ఉన్నాము. అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడన్న ఆలోచన ఇప్పుడు పనికిరాదు. ఒకరోజు నేను ఆఫీస్లో ఉండగా నా శ్రీమతి నాకు ఫోన్ చేసి మన అబ్బాయికి 10వ తరగతిలో మంచి ర్యాంక్ వచ్చిందని చెప్పేసరికి నమ్మలేకపోయాను.
వాడు 6వ తరగతి చదువుతున్నప్పటి దగ్గర నుంచి 10వ తరగతి దాకా ఎలా చదువుతున్నాడో, వాడి తెలివితేటలేమిటో తెలుసుకునే అవకాశమే దొరకలేదు నాకు. వాడు ఇంటర్లో కూడా స్టేట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వాడు బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ చదివాడు. తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థలో గ్రూప్ ఏ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది. పెళ్ళైంది, పిల్లలు. ఇలా ఓ 10 సంవత్సరాల్లో అన్నీ జరిగిపోయాయి. వాడు బాగా చదివి మంచి ఉద్యోగంలో చేరినా కూడా వాడికి నా లక్షణాలేవీ అలవాడలేదు అని నాకు అనిపించింది. నేను ఎక్కువగా ఉద్యోగ విషయంలో తిరగడం వల్ల వాడి మీద నా ప్రభావం పెద్దగా పడలేదు. అదీ కాక నేటి చదువుల విధానం ఎంతసేపు పుస్తకాలతో యుద్ధం, ప్రైవేట్ క్లాసులు, ప్రతి ఆదివారాలు పరీక్షలు. ఇలాగ చదవటం వలన వాడికి నాలాగా పురాణాలు, చరిత్ర, ఆంథ్రోపాలజీ, ఇంగ్లీషు సాహిత్యం లాంటి పుస్తకాలు చదివే అవకాశమే దొరకలేదు. వాడి వయసులో నేను మా నాన్నగారి బీర్వాలో ఉండే పుస్తకాలన్నిటినీ కంఠస్థం చేసేశాను. అవన్నీ మా తాత పుస్తకాలు. వీటన్నిటినీ కూడా మా నాన్న చదివాడు. ఆ పుస్తకాల్లో మా నాన్న స్వదుస్తుతో రాసిన వాక్యాల వల్ల తెలుసుకున్నాను. పుస్తకాలు ప్రపంచాన్ని చూపించే గవాక్షాలు అని చదివాను. కానీ ఆ గవాక్షాలు నా కొడుక్కి లేవని తెలిసి బాధపడుతూ ఉండేవాడిని. తండ్రిని చూస్తూ పెరగటం, తండ్రి లక్షణాలు పునికి పుచ్చుకోవటం అన్నది ఓ వరం. మనిషిని క్రమమైన మార్గంలో పెట్టి ఉత్తముడిగా తయారవటానికి అవి పనికొస్తాయి. కానీ ఈ తరం పిల్లల ఆలోచన ధోరణులు వేరు. తల్లిదండ్రుల గురించి పెద్దగా ఆలోచించటం లేదు. ఏదో డబ్బు పంపిస్తే చాలని భావిస్తున్నారు. వృద్ధాప్యంలో, వానప్రస్థ సమయంలో తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలన్నది ఈ తరం నేర్చుకోలేదు. వీళ్ళ మీద పాశ్చాత్య దేశాల ప్రభావం బాగా ఉంది. నా మీద మా నాన్న ప్రభావం ఉందని మొన్నటిదాకా నాకు తెలియదు. ఈ మధ్యనే నా శ్రీమతి నీలాంబరి, మీరు కూడా రాను రాను మావయ్య గారిలా తయారవుతున్నారు. రూపులోనే కాదు, బుద్ధిలోనూ మీకు పూర్తిగా ఆయన బుద్ధులు వచ్చేస్తున్నాయి అని అప్పుడప్పుడు అంటూ ఉండటంతో నాలో అంతర్మదనం మొదలైంది. ఆ మధ్య నేను మా ఆవిడ మా వాడింటికి వెళ్ళాము. మా కోడలు కూడా ఉద్యోగస్తురాలే. మనవరాలిద్దరూ చాలా చురుకైన వాళ్ళు. వాడు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒకరోజు కోడలు నా భార్యకి నాకు వంకాయ పచ్చి పులుసు వడ్డించింది. అది చాలా కారంగా ఉంది. ఇంత కారం వాడు తినడు కదమ్మా అని అడిగాను. మీకు ఈ పచ్చడి చాలా ఇష్టమని, కారం చాలకపోతే అత్తయ్య గారిని కోప్పడేవారని చెప్తుంటారు మావయ్య. ఆయనకు ఈ పచ్చడి చాలా ఇష్టం. కారం తక్కువైతే పచ్చిమిరపకాయలు కలుపుకొని మరీ తింటారు. ఆదివారం వస్తే చాలు మా నాన్నగారి పచ్చడి చేయి అంటారు. అలాగే మీకు ఇష్టమైన కాకరకాయ వేపుడు, కొబ్బరి పచ్చడి, తోటకూర పులుసు, తీయగుమ్మడి వడియాలు, అప్పడాలు ఆయనకు కూడా చాలా ఇష్టం అని చెబుతుంటే కోడలికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. భోజనాలైన తర్వాత వాడి డ్రాయింగ్ రూమ్ని పరిశీలించాను. ఎదురుగా ఉండే షెల్ఫ్ నిండా పుస్తకాలు. తలుపు తీసి చూడగానే నాకు మతిపోయింది. వాల్మీకి రామాయణం, పోతన భాగవతం, మహాభారతంలోని అన్ని పర్వాలు. ఆ పుస్తకాలను తిరగవేస్తే వాటి నిండా పెన్సిల్తో అండర్లైను, వాటి అర్థాలు రాసి ఉన్నాయి. అంటే వాడు వాటిని ఎంతో లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తుంది. వాటికి తోడు ఇంగ్లీషు సాహిత్యం, చార్లెస్ డికెన్స్, ఓ హెన్రీ, ఆస్కార్ వైల్డ్, ఎర్నెస్ట్ హెమన్స్వేగల్ పుస్తకాలు, ఆధునిక తెలుగు సాహిత్యం, 1000 పడగలు, మహాప్రస్థానం, కన్యాశుల్కం, అమృతం కురిసిన రాత్రి, ఇలా ఎన్నో. ఈ పుస్తకాలన్నీ నేను చదివినవే. నేను తిన్నవి, నేను చదివినవి వీడికెలా తెలుసు అని ఆశ్చర్యపోయాను. 2 నెలల తర్వాత ఇంటికి తిరిగి వచ్చేశాము. ఆ వేసవికి మా వాడు, కోడలు, మనవళ్ళు మా ఊరు వచ్చారు. నేనే వాడిని సెలవు పెట్టుకొని రమ్మని చెప్పాను. అక్కడ బాగా ఎండలు కాస్తుండటంతో పల్లె అయితే చల్లగా ఉంటుందని వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి మా వాడు ఇంట్లో ఉంటే సరి. రోజు ఉదయం సాయంత్రం పిల్లలతో ఏటికి స్నానానికి వెళ్ళి గంటల తరబడి స్నానం చేయడం, ఆ తర్వాత పొలానికి వెళ్ళడం, రైతులతో కలిసి పొలానికి నీరు పెట్టడం, ఇలా క్షణం తీరుబడి లేకుండా ఉండేవాడు. ఒకరోజు ఉదయాన్నే నేను పేపర్ చదువుతుండగా వాడు వచ్చి, నాన్నగారు, మన రైతు సన్యాసి చాలా రోజుల నుంచి మన పొలాన్ని సాగు చేస్తున్నాడు కదా,
30 ఏళ్ల నుంచి చేస్తున్నవాడు ఒక్క రూపాయి కూడా వెనకేసుకోలేకపోయాడు. వాడి పిల్లలు చదువుకుంటున్నారు, పెళ్ళిళ్ళు కూడా చెయ్యాలి. చెరువుకు దూరంగా ఉన్న మెట్ట పొలం 2 ఎకరాలు వాడికి ఇచ్చేస్తే వాడి అవసరాలకు ఉపయోగపడుతుంది. ఆ పొలం వల్ల మనకేమీ పెద్దగా ఉపయోగం లేదు కదా అన్నాడు. వాడి మాటలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఇన్నాళ్ళ నుంచి నాకు రాని ఆలోచన అది. పరోపకారార్థం ఇదం శరీరం అని మా నాన్న తరచూ అందరితో చెప్తుండేవాడు. అవే ఆలోచనలు. పేదలకు మంచి చేయాలన్నది నాకు మా నాన్నని చూసే కలిగింది. మరిప్పుడు నా కొడుక్కి ఎలా వచ్చింది? ఈ పరిణామక్రమం ఎలా వచ్చింది? 2 రోజుల తర్వాత వాడు కోడలతో కలిసి విశాఖపట్నం వెళ్ళాడు. ఆ మర్నాడు మా ఇంటి ముందర వ్యాన్ ఆగింది. దాని నిండా వందల టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, కంప్యూటర్లు, టీవీలు, యాంటీనాలు, రకరకాల ఫర్నిచర్లు కనిపించాయి. నాన్నగారు, మొన్న మన స్కూల్కి వెళ్ళాను. అక్కడ పిల్లలకు కూర్చునేందుకు బల్లలు కానీ, తాగటానికి సరైన నీరు కానీ, బాత్రూమ్లు కానీ లేవు. అందుకే ఇవన్నీ తెచ్చాను. ఈ రోజు నుంచి పనులు ప్రారంభిస్తాను. మన కుటుంబం తరపున 10 లక్షలు ఇచ్చి అన్నీ కట్టిస్తున్నాను. అదీ కాకుండా మన ఊరికి గ్రంథాలయం లేదు. అది ఉంటే యువత చెదిపోదు. మన రెండో ఇల్లు ఖాళీగా ఉంది కదా, దాన్ని గ్రంథాలయంగా మార్చుదామనుకుంటున్నాను. అందుకే మొదటి ప్రయత్నంగా 2000 పుస్తకాలు కొన్నాను. మీకు ఇష్టమే కదా అని వాడు నన్ను అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియని స్థితిలో నేను. నా కళ్ళల్లో చెమ్మగిల్లిన నీరు. చిన్నప్పుడు చదివిన పద్యం గుర్తుకొస్తుంది. జనుల పుత్రుని కనుగొని పొగిడిన పుత్రోత్సాహంబు కలుగును అని ఆ పద్యం గుర్తుకొస్తుంది. మన ఇంట్లో ఉన్న పుస్తకాలు కూడా చెదలు పట్టి పాడైపోతున్నాయి. వాటిని కూడా గ్రంథాలయానికి ఇచ్చేయండి. 1000 మంది సాధించలేనిది ఒక పుస్తకం సాధిస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. మరో వారం తర్వాత ఒకరోజు సబ్ కలెక్టర్, తహసీల్దారు మా ఇంటికి వచ్చారు. నాన్నగారు, ఇతను గిరిధర్, ఇంజనీరింగ్లో నా క్లాస్మేట్. ప్రస్తుతం మన సబ్ కలెక్టర్. చాలా రోజుల నుంచి మన ఊరికి మంచినీటి పథకం గురించి చెప్తూ వచ్చాను. ఇప్పుడు అది మంజూరైంది. ఒక వాటర్ ట్యాంక్, ప్రతి ఇంటి కుళాయి మంజూరయ్యాయి. 5-6 నెలల్లో పనులు పూర్తవుతాయి అని చెప్పాడు. ఇప్పుడు మా ఊరి వాళ్ళంతా మా వాడి గురించి చెప్పుకుంటున్నారు. వాడు వెళ్ళిపోయిన రోజు 100 మంది మా ఇంటికి వచ్చి, బాబు, అబ్బాయి గారు ఊరికి ఎంతో మంచి చేశారు అని చెప్పడం నాకు అమిత ఆనందాన్ని కలిగించింది. మా ఊరి సర్పంచ్ నాయుడైతే, తమరి కుటుంబానికి ఇది అలవాటే. తమరి నాన్నగారు నుంచి అబ్బాయి దాకా ఊరి కోసమే బ్రతికింది మీ కుటుంబం. అబ్బాయికన్నీ తమరి బుద్ధులే అన్నాడు. ఆ మాట చాలు, నా కడుపు నిండిపోయింది. ఇన్నాళ్ళు మా అబ్బాయి గురించిన నా ఆలోచనలు తప్పని రుజువయ్యాయి. వాడు ఈ తరానికి చెందిన వాడైనా ఆలోచనలన్నీ మంచివే. మనిషి ఏ తరం వాడైనా కాలాలు మారినా మంచి చేయాలన్న దృక్పథం మారదు. కుటుంబ పెద్దలు అడుగుజాడల్లోనే పిల్లలు నడుస్తారని, తల్లిదండ్రుల నడవడి వారికి వారసత్వంగా వస్తుందనడానికి మావాడే సజీవ సాక్ష్యం. తండ్రి నుంచి మన ద్వారా కొడుకు వైపు ఈ వారసత్వ ప్రస్థానం కొనసాగుతూనే ఉంటుంది. ఇది తరంతరం నిరంతరం కాలచక్రం భ్రమణశీలి. ఇది నిత్యం చలిస్తూనే ఉంటుంది. ఇదండి ఇవాల్టి మన కథ. కథ పేరు వారసత్వం. ఈ కథను మనకు అందించిన చేత గన్నవరపు నరసింహమూర్తి గారు. కథ మీకు నచ్చితే వెంటనే వీడియోకి లైక్ చేసేయండి. అలానే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇంకా మన ఛానల్లో మరిన్ని కథలు ఉన్నాయి. ఒక్కసారి వాటన్నిటినీ కూడా వినండి. చాలా మంచి మంచి కథలు ఉన్నాయి. ఒకసారి వినండి, తప్పకుండా నచ్చుతాయి మీకు. థ్యాంక్ యూ.